చాలా సెన్సేషనల్ మూవీగా రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది. ఒక అద్భుతమైన సినిమాగా నిలవబోతుందనే టాక్ మాత్రం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాతో పాటు ఎస్ సినిమా కానీ ఇంకా 2-3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ తన స్థాయిని పెంచుకుని ముందుకెళ్తుంది. కాబట్టి ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ కావడం, ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆయన ఒక కొత్త వరవడిని తీసుకొచ్చి గొప్ప వ్యక్తిగా నిలబడడం, ఈ సమయంలో రిలీజ్ అవుతుంది ఉస్తాద్ భగత్ సింగ్. ఓ సెన్సేషనల్ మూవీగా నిలవడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఖచ్చితంగా ఆ సినిమా సెన్సేషనల్ మూవీగా హిట్ అవుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా కొత్తగా కనపడుతున్నారు ఆ సినిమాలో. హరీష్ శంకర్ గారు ఆ డ్రీమ్ అమ్మో, ఎందుకంటే అభిమాని గారు సినిమా తీసేది కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఒక అద్భుతమైన సినిమాగా పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో నిలవబోతుంది అన్నట్టుగా కనపడుతుంది. అది ఏముంటుంది, ఆయన సినిమా చేయాలి. ఆ సినిమా ఇప్పుడు ఆయన రాజకీయాల్లో డబ్బు సంపాదించుకునే వ్యక్తిగా సినిమాలు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ అలాగే రాజకీయాన్ని నడుపుకుంటూ ముందుకెళ్ళే వ్యక్తి కాబట్టి ఆయన సినిమా చేయను అంటే మాత్రం అభిమానులు ఒప్పుకునే పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకంటే ఆయన రాజకీయాలలో వస్తున్నటువంటి గీతంతోనో లేకపోతే అక్రమ సంపాదనతోనో బతికే వ్యక్తి కాదు కాబట్టి ఆయన ఖచ్చితంగా సినిమాలు తీసుకుంటూనే రాజకీయాన్ని నడుపుకుంటాడని చెప్పి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అలాంటి వ్యక్తులు సినిమాలు తీయాలి. సినిమాలు తీసి ఇప్పుడు రాజకీయాలలో మనం చూస్తున్నాం, చాలామందిని చాలా కింద స్థాయి నుంచి వచ్చి 100 కోట్లు 1000 కోట్లకు పెరిగిపోతున్నారు. అలాంటి అక్రమ సంపాదన పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం ఉండదు కాబట్టి ఖచ్చితంగా సినిమాలు తీసి మనందరి ఆదరాభిమానులు పొందుతూ రాజకీయాల్లో కూడా మహోన్నత వ్యక్తిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.